తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే శాన్వి గారు. సార్, ఈరోజు చూసుకుంటే ఏపీలో పాలిటిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మన అందరికీ తెలిసిందే. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శించుకోవడం పక్కన పెడితే ఇప్పుడు ఈ రాజకీయాలు ఏంటి అంటే సామాన్య ప్రజల మీద కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ట్రోలింగ్ వల్ల ఈరోజు ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంది, సూసైడ్ చేసుకుందని వార్త వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? గీతాంజలి అనే అమ్మాయి తెనాలి, ఆమెకి ఈ సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన దానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేశారు ఇదని చెప్పని వాళ్ళు బురద చల్లటం మొదలుపెట్టారు. అసలు ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే ఈరోజు ఏ సోషల్ మీడియా వాళ్ళు తీసుకున్నా కూడా ఎదుటి వాళ్ళలో మంచి కంటే కూడా చెడునే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. రాజకీయ పార్టీలు ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటానికి వాళ్ళ వ్యక్తిగత దోషంలో ఏ స్థాయికి వెళ్తూనే చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే మాట్లాడే హక్కు ఉందని అయితే నేను భావించట్లేదు. ఆ అర్హత కూడా వాళ్ళకి లేదు. కారణం ఏంటంటే సొంత చెల్లి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి షర్మిల గారి గురించి మొన్న వాళ్ళు ఏం మాట్లాడారో, ఎన్నిసార్లు సోషల్ మీడియాలో ఎలాంటి కించపరిచే వ్యాఖ్యలు పొందుపరిచారో చూస్తూనే ఉన్నాం. ఆమె కూడా బాధపడటం కూడా జరిగింది. అలాగే ఇంకో చెల్లెలు తన తండ్రి చనిపోయిన తర్వాత తండ్రిని ఎవరు చంపారు తెలిసిన తర్వాత వాళ్ళ పేర్లు బయట పెట్టండి అని చెప్పని న్యాయస్థానంతో సిబిఐ తోటి ఆమె చేస్తున్న పోరాటం మనం చూస్తూనే ఉన్నాం. ఇద్దరు ఆడపిల్లలు సొంతంగా, ఒకళ్ళు తోబుట్టువు, రెండోది బాబాయ్ గారు అమ్మాయి. మరి అలాంటి వాళ్ళ మీద ఆ పార్టీ వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు, ఏ విధమైనటువంటి వ్రాతలు రాశారు అనేది చాలా స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం. అంతకంటే ఘోరాతి ఘోరమైనది ఏం కాదు. ఈరోజు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటా ఉంటే వాళ్ళు మరీ చాలా, అంటే ఒక పార్టీని నేను అంటలేదు, వాళ్ళు అన్నదానికి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది, అన్ని భారతీయ జనతా పార్టీ కావచ్చు, దీనికి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకైనా సరే వాళ్ళు ఎదుటాలను విమర్శించడానికి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. వాస్తవాలుగా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడే విషయాలలో ముఖ్యమైన విషయాలను పక్క పెట్టేసి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని మాత్రమే దాంట్లో పొందుపరిచి అందరికీ ప్రసారం చేస్తున్నారు. సహజంగా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ప్రతి వాళ్ళ చేతుల్లో ఈ చరవాణీలు వచ్చిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఏ వార్తలు వచ్చినా కూడా ముందుగా వాటిని చూస్తూ వ్యాఖ్యానాలు చేయడం అలవాటు పడిపోయారు. ఇందుట్లో పార్టీలు చేసే 30 ఉంటే నిజంగా చూసి చేసేవాళ్ళు 25% మాత్రమే ఉంటున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయాలని ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నంలో వాళ్ళు విజయవంతం అవుతున్నారు. ఎదుట వాళ్ళని కించపరిచే విధంగా కావచ్చు, వ్యక్తిత్వ హననం చేసే విధంగా కావచ్చు, వాళ్ళని ఇబ్బందికరంగా సమాజంలో తలెత్తుకోలేని విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు ముందుకెళ్తూనే ఉన్నారు. ముందుగా వాళ్ళు దాన్ని కనుక పాటించేసి ఈరోజు పక్కాళ్ళ గురించి మాట్లాడుకుంటే అర్థం ఉండేది. ఈ వ్యాఖ్యల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది బాధాకరమైన విషయం. దాన్ని నేను ఖండిస్తున్నాను. దాని గురించి అలాంటి పరిణామాలు జరగకూడదు అని అయితే నేను భావిస్తున్నాను. కానీ దీనివల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి చేసే ప్రచారంలో మాత్రం వాస్తవం ఉందని అయితే మాత్రం నేను భావించట్లేదు. ఎందుకంటే వారి యొక్క ఏవేవి విషయాలు దాంట్లో మాట్లాడారు దాన్ని చూసుకొని చేసిందంటే అక్కడ చూసుకుంటా ఉంటే ఆమెకు సంబంధించిన లేదా ఆమె చూసే అవకాశం కూడా కనపట్టలేదు దాంట్లో. మరి ఆ ఆత్మహత్య ప్రేరేపితం ఏంటంటే ఏ కారణం ఉందనేది అధికారంలో ఉన్న ఆ పార్టీ వాళ్ళే చెప్పాలి ఈరోజు. సో ఇప్పుడు ఈ గీతాంజలి అనే అమ్మాయి ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వైసీపీ వాళ్ళు తనకి ఇళ్ల స్థలాన్ని అలాట్ చేశారు. సో దాని గురించి సోషల్ మీడియాకి వచ్చి చెప్పడం జరిగింది. మరి దీన్ని ఓర్వలేక టీడీపీ జనసేన వాళ్ళే ట్రోల్ చేయించారు. దీనికి కారణం ఆ అమ్మాయి సూసైడ్కి కారణం టీడీపీ జనసేన పార్టీ వాళ్ళే అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? అదే నేను చెప్తుంది. దానికి వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి తెలియదేం కాదు. వాళ్ళు చేశారంటానికి అక్కడ ఆధారాలు ఏమున్నాయి, ఆధారాలు ఉన్నప్పుడు నిరూపించండి. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో అదే మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు షర్మిల గారి మీద మాట్లాడింది కావచ్చు, సునీత గారి మీద మాట్లాడింది కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ మహిళల మీద కావచ్చు, జనసేన వీర మహిళల మీద కావచ్చు, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీ సోషల్ మీడియా వాళ్ళు ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది కదా. మీరని చెప్పి వాళ్ళు చెబుతున్నారు ఘంటాపదంగా. మీరు పలానా వాళ్ళని చెప్పి చర్యలు తీసుకోండి, మాట్లాడిన వాళ్ళని దాని మీద ఎందుకు ఇలా మాట్లాడారు ఏంటనేది. అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా. బట్టగాల్చి మీదేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళే తీసుకుంటారులే అని చెప్పి భావిస్తుంటే అది వాస్తవ రూపం కాదు కదా. ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. నిజంగా తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోండి. వాళ్ళు ఈ తప్పు చేశారు, వాళ్ళ వల్లే ఈ అమ్మాయి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది, వీళ్ళే కారకులు అని చెప్పని మీరు చట్టపరంగా వాళ్ళు నిరూపించండి. ఎవరెవరైతే మాట్లాడే వాళ్ళందరూ అదుపులో తీసుకోండి, విచారణ చేయండి. అది చేతగాక అవకాశం ఉంది కదా అని చెప్పని చావులను కూడా వాడుకోవడం ఎలాగో వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు కదా. ఇవాళ కొత్తవి కాదు కదా.
కాబట్టి వాళ్ళ మాటలను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అయితే మాత్రం నేను భావించట్లేదు. కానీ ఇలాంటి పరిణామాలు మంచి పద్ధతి కాదు. ఏ ఆడపిల్ల అయినా సరే మనస్తాపం చెందకుండా పరిణామాలను, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చనిపోయింది అనుకోండి, దీనివల్ల చనిపోవాల్సిన అవసరం అయితే లేదు కదా. అందరికి ఇచ్చినట్టే ఆ అమ్మాయికి ఇచ్చి ఉంటారు. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి? ఆ అమ్మాయి కూడా ఒక మహిళే కదా. ఆ అమ్మాయికి ఏమన్నా బంగ్లాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా భవనాలు ఉన్నాయా, లేదా వ్యాపారాలు ఉన్నాయా? అలాంటి అమ్మాయికి ఇచ్చినందువల్ల ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి. నిరుపేద అయినప్పుడు ఆ అమ్మాయికి ఇస్తే వచ్చిన నష్టం అయితే ఏముంది? దాని గురించి వచ్చిన దాన్ని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నిజంగా ఈ అమ్మాయి చదివిందా ఇవన్నీ? చనిపోయిన అమ్మాయి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. నిజంగా ఈ విషయాలు ఆ అమ్మాయి తెలుసా? ఎవరు ఉపయోగించుకుంటున్నారు దీని అనేది కూడా నిజ నిర్ధారణ ద్వారా ప్రజలకు తెలియపరిస్తే వాస్తవాలన్నీ ప్రజలకు అర్థమవుతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇట్లా సాయం చేసినా సాయం పొందినా సరే ప్రజలకు ఉపయోగం లేదు అన్నప్పుడు ప్రజలు భయపడతారు కదా రాజకీయ నాయకులు నమ్మాలి అంటే. నిస్సందేహంగా ఇప్పుడు అదే చెడు సాంప్రదాయాలకి నిలవవుతున్నాయి ఇలాంటి వాళ్ళ యొక్క మాటలు కావచ్చు, ఇలాంటి వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు. అది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎవరి వల్ల జరిగింది ఏంటి, అసలు ఎవరిని నమ్మాలని కూడా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సహజంగానే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వల్లే జరిగిందని చెప్పని తెలుగుదేశం పార్టీ జనసేన మీద భద్రత చల్లడానికి వీళ్ళు ఉపయోగించుకున్నారని చెప్పి అవతరాళ్ళు మాట్లాడతారు. అది కూడా నిజంగా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన నిర్వాహకాలన్నీ ఎలా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి అది నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నిన్నగాక మనం చూసుకున్నా కూడా షర్మిల గారి విషయంలో, మరి అలాగే సునీత గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మహిళల మీద కావచ్చు, జనసేన వీర మహిళల మీద కావచ్చు, వీళ్ళని కాకుండా ఆడపిల్లలు అనేది కూడా కాకుండా వాళ్ళు చేసినటువంటి అన్ని ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి, తెలిసింది కాబట్టి ఈరోజు కొత్తగా వాళ్ళు మాట్లాడుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. అంత తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు చెప్పింది నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలైతే లేరు. అది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సార్.